ఆ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏ సందర్భంలో వచ్చింది మీకు? గ్రహణం అని ఒక సినిమా తీసింది. ఓకే. అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ లండన్లో చదువుకుని డైరెక్ట్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమొచ్చాడంటే, సార్ నేను ఒక ఇంద్రగంటి ఫ్యామిలీయే బాగా చదువుకున్నవాడు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇంద్రగంటి హనుమశాస్త్రి, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఆవిడ జానకీబాల, మొత్తం ఒక సాహితీ కుటుంబం అది. అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి, భరణి గారు నేను ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను, అందులో ప్రధాన పాత్ర మీరు హీరో అనుకుంటే ప్రధాన పాత్ర. నాకు ఈ ప్యారలల్ సినిమా అంటే ఇష్టం. దీనికి బేస్ మా చిలకలు కూడా, ఎందుకంటే మా ఇంటి ముందు రైల్వే వాళ్ళు, పక్కన గుజరాతీ వాళ్ళు, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్, వచ్చారు మినీ ఇండియా. అంచేత నాకు అన్ని భాషలతోటి బాగా పరిచయం, అన్ని భాషల సంస్కృతి పట్ల ఇష్టం. మలయాళ సినిమాలు తెగ చూస్తుండేవాడిని. అట్లా నేను ఆర్ట్ ఫిల్మ్స్కి జానర్కి ఇష్టపడడం ప్రారంభించాను. ఇప్పుడు ఏమైంది, వీడు ఈ కుర్రాడు రాగానే సరే ఏమిటంటే స్క్రిప్ట్ ఉంది, ఏంటంటే గుడిపాటి వెంకటచలం గారి కథని గ్రహణం అని రాశాడు. గుడిపాటి వెంకటచలం 126 నవల్స్ రాశాడు ఆయన. కానీ మన దౌర్భాగ్యం ఒక్కడి సినిమా తెలియదాన్ని, అంత గొప్ప సాహిత్యం ఉంది కూడా. అరే మంచి ఉద్దేశంతో వచ్చాడు, సరే ఏమిటాయని చెప్పాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంకేమేమిటి, మీరు ఆ ప్రధాన పాత్ర సార్, ఇంకొక పాత్రకి రమ్యకృష్ణ గారిని అనుకుంటున్నా. ఈ సినిమాకి రమ్యకృష్ణ ఏమిటాయి, వర్కౌట్ కాదు మనకి ఆర్థికంగా, జయలలిత గారిని పెట్టు. జయలలిత అసలు సినిమా ఎంతలో, అసలు ఇంతకీ ప్రొడ్యూసర్ వాడే కావాలి సార్. చాలా గొప్ప విషయం చెప్పావా. ప్రొడ్యూసర్ కోసం సర్రా అని రోజు వెళ్ళి నాతో పాటు తీసుకెళ్తుండేవాడిని. చాలా ఇంటెలిజెంట్, అసలు బాగా చదువుకునేవాడు. సాహిత్యం మా ఇద్దరు, తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, ఫ్రెంచ్, మ్యూజిక్ కూడా, వెస్ట్రన్ మ్యూజిక్ కూడా బాగొచ్చు. ఇలా పరిచయం రామ్ గోపాల్ వర్ని పరిచయం చేశాను. నా తెలివైన కుర్రాడు. చూడండి, రామ్ గోపాల్ వర్మ మీద వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళాను. నాకు ఫోను సాయంత్రం, సార్ రామ్ గోపాల్ వర్మ గారు నన్ను మెడ్రాస్ మన బొంబాయి తీసుకెళ్ళిపోతున్నాడని. ఎందుకన్నా, అదే ఈ లైక్ మీ సంభవం నేను గొప్ప విషయం కదా. వెళ్ళాడు, ఓ సినిమా ఇచ్చాడు, సినిమా కూడా ఇచ్చాడు సార్ అని ఫోన్. వండర్ఫుల్. అది మధ్యాహ్నం బాగుంది. కట్ చేస్తే మళ్ళా వెనక్కి వచ్చాడు. ఏంటంటే నేను వచ్చేసాను సార్, ఏమైంది సినిమా తీశానండి, స్లో పేస్ ఉందన్నాడు. మళ్ళీ దీని నేను అన్నాను. మా ఇద్దరికి వర్కౌట్ కాలే, వచ్చేసాను. మళ్ళీ ఎప్పుడే అంటుంది, మళ్ళీ రావడం తీస్తాను. ఈసారి నేను ప్రొడ్యూసర్ని వెతకలేను, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ దగ్గర చిన్న సినిమా చూద్దాం అమ్మా, గ్యాప్లో తీద్దామంటాడు తప్ప ఎవరు తీస్తాడు. సో నాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలిస్తే అందరం సమీకరించి లోయెస్ట్ పాసిబుల్ 7 లక్షల్లో సినిమా. అందరు తెలిసిన స్టేజ్ ఆర్టిస్టులు, ఒక చోటే పడుకోవడం, ఒక నాటకం వేస్తే ఎట్లా చేస్తాం అట్లా 7 లక్షల్లో చిన్న కెమెరా, ఇవే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మళ్ళీ గోవింద్ ఇవాళ అతను రెగ్యులర్ కెమెరా సినిమా తీసాం. సినిమా తీస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే దైవికం అంటుంది దీన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను అది 1926లో రాసిన కథ, గుడిపాటి వెంకటచలం గారు. ఒక స్త్రీని అనుమానించే భర్త మీద కథ, సొసైటీ పరంగా తన ఇష్టం, కానీ సొసైటీ ఇట్లా అంటుందని. సినిమా తీస్తున్నప్పుడు నేను మొత్తం 19 పీరియడ్ ఫిల్మ్ చేయాలి, అంటే మనం ఆ 1926కి వెళ్ళాలని చెప్పాను. నేను లేట్గా జాయిన్ అవుతా. సినిమా మొదలైంది, అందరూ బడ్జెట్ అందరూ తల లక్ష వేస్తారు. నేను మై యాక్టింగ్ అండ్ మై పార్టిసిపేషన్ ఇస్ ఫ్రీ. అట్లా అందరం ఇన్వాల్వ్ చేయాలి. లొకేషన్ లక్కవరం వెళ్ళిపోయారు, సినిమా తీస్తున్నారు. నేను 10 రోజుల తర్వాత వెళ్ళి నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ చూసి షాక్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ అల్లికలు ఉన్నాయి, అల్లికలు ఉండకూడదు. వాళ్ళ అక్కే మృణాల్ని, కిరణ్మయి ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్. ఐ వాజ్ షాక్డ్. ఇదేంటి ఇట్లా కాదు, ఈ పీరియడ్ కాదు కదా, ఇవి తెలిసిపోతున్నాయి అన్నీ. కొంచెం లోపల బాధపడుతున్నా, ఏమైనా అనడానికి లేదు. ఎందుకంటే దర్శకుడి సిస్టరు మనసులో, అతను తెలివిగా అప్పట్లో మానిటర్ తన ఇంట్లోంచి తెచ్చుకున్నాడు చిన్నది. నేను ఒక రోజు నేను జయలలిత యుద్ధం సీన్ ఉంటుంది, కొట్టుకుంటాం. నల్లటి మంచం, పడక మంచం పక్కన కొట్టుకుంటే ఇట్లా చూసా. మోహన్ కృష్ణ ఇది కలర్లో ఉంది కదా, ఒక్కసారి దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి తిప్పవా అన్న. బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్నా అని చెప్పే కదా, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఇలా తిప్పగానే నేను నా మనస్సు, నా ఆలోచన జప్ అని ఒక 1926కి వెళ్ళిపోయాను బ్లాక్ అండ్ వైట్లో. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్.
నేను వెంటనే మోహన్ కృష్ణ సార్ చూడు ఇది ఎలా ఉంది వచ్చిందిగా యు ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్ దట్ సార్ మరి దట్ సార్ ఎందుకంటే కరెక్ట్గా అప్పుడే స్టీవెన్ స్పిల్బర్గ్ బ్లాక్ అండ్ వైట్లో పెద్ద సినిమా తీసాడు. ఇప్పుడు ఇది ఆడుతుంది, కోట్లు వస్తాయనే ఏం కాదు కదా, మన తృప్తి కోసం తీస్తున్నాం. చలో లెట్ ఇట్ బీన్ బ్లాక్ అండ్ వైట్. ఈ కారణంగా కూడా మాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, ఆ సినిమా పంపించాం. ఇప్పుడు ఇదో ప్రాబ్లం, అప్పు కదా, ఇది డిజిటల్లో తీసాం, నేషనల్ అవార్డుకి ఫిల్మ్ కావాలి. అవును, దానికి మళ్ళా 12 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ప్రసాద్ ల్యాబ్స్కి మాట్లాడి ఆయన రమేష్ ప్రసాద్ గారి అమ్మాయితోటి నేను కానీ కొంచెం తగ్గించి మాకు రేపు సినిమా ఫిలిం మాకు చేతికి వస్తుంది, మేము కట్టాల్సిన అమౌంట్ ఇంకో 5 లక్షలు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఉండని వాడి తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటే నా మాట నేను రేపు డబ్బులు కడతాను, ఇది ఇచ్చేయండి అంటే నాకు తక్కువ చేశారు కదా, నువ్వు ఎప్పుడో కడతా అంటే కుదరదుగా. అప్పుడు నాకు ఏం చేయాలి, నేను ఎప్పుడు అప్పు చేసినవాడిని కాదు, అప్పులో మజా అంటే అప్పు చేయడంలో మజా కూడా నాకు తెలియదు. ఒకసారి అలవాటు అయితే అంటే కుదరదు, ఉనికి స్టార్ట్ అయింది. ఎట్లా మనకు 5 లక్షలు ఎవరు ఇస్తారు ఇక్కడ, నిజంగా ఇస్తారు నాకు తెలీదు, నిజంగానే అడిగితే 10 లక్షలు కూడా ఇస్తారేమో తెలీదు. సరే మా రెడ్డి గారిని మన రావులపాలెం మిత్రుడు ఉన్నాడు, రెడ్డి గారు ఇట్లా అయిందండి, ఎంత కావాలి అన్నాడు. 5 లక్షలు ఎప్పటికి కావాలన్నాడు, కట్టాలండి, నైట్ ఎక్కుతున్నాడు అన్నాడు. తీసుకొచ్చి పొద్దున అంటే సినిమాల్లో చూపిస్తే ఎంత కావాలా 20 కోట్లు పొద్దున్నే వస్తాయి అంటే అట్లా ఎట్లా వస్తుంది, వచ్చింది ఇచ్చేసాం అయిపోయింది. వీళ్ళు ఇవ్వాలిగా, కరెక్ట్. ఈ 5 లక్షలు అప్పే కదా, వీడు ఇవ్వట్లే. ఇంకా బహుశా అప్పుడేమో వచ్చిందేమో నాకు బీపీ అనుకుంటుంది. ఓ రాత్రి కూడా లేచేసేవాడిని. 5 lakhs ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, బట్ నాకు అప్పు చేశానన్న బెంగ ఎక్కువైపోయింది అనమాట. మాకు ఏమైందండి, పోనీ ఇచ్చేసేయండి, అందులో చేసాను, ఇవ్వడం కోసం కాదు, ఎట్లా సరే తర్వాత తీర్చాను. అది ఫస్ట్ టైం అండ్ ప్రాబబ్లీ దట్ ఈజ్ ది లాస్ట్ టైం సోఫార్. రేపన్నా వస్తే ఏమో తెలియదు కానీ అప్పుడు అంటే మరి వాళ్ళు ఇచ్చారా, మళ్ళీ 4 నెలల తర్వాత ఇచ్చాను. మీకు రిటర్న్ అయినా ఇచ్చారు 4 తర్వాత మా వడ్డీ కూడా కట్టేది. అంటే మీరు ఇంత కమెడియన్ ఆర్టిస్ట్గా రైటర్గా ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు కదా, ఒక 5 లక్షలు లేకుండా ఉన్నారా మీరు? 5 లక్షలు ఉన్నాయినా అదే అంటున్నా. మా ఆవిడేముంది, మనం ఉన్న డబ్బు ఇవ్వడం కోసం కాదు, అంటే అసలు అప్పు ఎందుకు చేసేవరా అని మా నాన్న ఫిలాసఫీ కదా, అప్పు చేయరాదు. ఓకే ఓకే అని అనేది అదే సార్, మీరు అప్పు చేసే కంటే మీరే అక్కడ ఇచ్చేసి అప్పుగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నది నా ఆ క్షణంలో లేవు. అంటే నేను సార్ ఎవరింట్లోనూ మీరు వాళ్ళ రామోజీరావు దగ్గర కూడా 5 లక్షలు ఉండకపోవచ్చు, సమీకరించాలి. డబ్బులు ఎవరి ఇంట్లో పెట్టుకోగా, పైగా రేపే కట్టాలన్నప్పుడు ఇంక నీకు ఎట్లా చేస్తారు? అన్లెస్ పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే తప్ప. ఆ వ్యక్తితో మీకు ఏంటి అనుబంధం? ఇచ్చారు అనగానే రాత్రికి రాత్రి 5 లక్షలు ఇచ్చారు కదా. చాలా అనుబంధం, ఎందుకంటే నేను దాదాపు కృష్ణారెడ్డి గారి నేను ఒక సభకి వెళ్ళి అక్కడి నుంచి రావులపాలెం వెళ్ళి, రావులపాలెం ఒక విధంగా నాకు అత్తగారి ఇల్లు లాంటి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం నాటక పరిషత్ అంటే వాళ్ళకి బాగా డబ్బు ఉందండి, క్లబ్ ఉంది, సిఆర్సి క్లబ్బు, వాళ్ళకి ఆటలు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి, ప్యాక్ ఉంది, జిమ్ ఉంది, నాటకశాల లేదు. నేను నాటకాల వాడిని. నేను ఎప్పుడు వెళ్ళినా డబ్బు ఉంది కదా, ఐదు కట్టచ్చు కదండి, ఎందుకు కళ్యాణ మండపం ఏంటి కట్టండి అంటే, మేము నాటకాలు కడతాం, నాటకాలు ఎవడు ఆడిస్తాడు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అని. నేను గౌరవాధ్యక్షుడిగా ఇప్పుడు 17వ సంవత్సరం ప్రతి సంవత్సరం 3 రోజులు నాటకాలు ఆడతాయి, లక్షల్లో బహుమతులు ఇస్తాం. ఆ 3 రోజులు నేను అక్కడే ఉంటాను, అన్ని షూటింగ్స్ మానేసి. ఆ 3 రోజులు ఎలా ఉంటుందంటే, వెళ్ళగానే ఒక రూమ్ ఇచ్చేస్తారు, ఒక బార్బర్ వచ్చి నాకు ఒంటికి మసాజ్ చేసి అంటే ఇంకా ఒక 3 రోజులు చెప్పే కదా, కొత్త పెళ్ళి అల్లుడు వస్తాడు ఇంటికి, అంత ఊరంతా అంత రెస్పెక్ట్ వస్తుంది. సచ్ ఏ నైస్ ఫ్రెండ్ నాకు, మల్టీ మిలియనర్ అయినా చాలా సింపుల్గా ఉండే ఒక రెడ్డి గారు. వర్మ చెప్పండి. అతను ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆకాశం కేసి ఇలా చూసుకుంటాడు, రండి అని లోపల తీసుకెళ్తే ఏ డిస్కషన్ చేస్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సీట్లో అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నాడు, అంత ఖాళీ పెద్ద అటు కూర్చున్నాడు, అంటే బాస్ ప్లేస్లో కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను.
ఏంట్రా వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కేశాడా, నాగార్జున ద్వారం నుంచి వచ్చాడని అవన్నీ రికమెండెడ్ క్యాండిడేట్ ఫీలింగ్, రికమెండేషన్ తోటి ఎక్కేశాడు అది.